హాయ్ మై డియర్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్, ఆల్మోస్ట్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను సార్. నిన్నో మొన్నో టీజీపీఎస్సీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మే 1 నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాము అని మన బూర వెంకటేశం గారు. బట్ దట్ ఈస్ టీజీపీఎస్సీ సార్. మోస్ట్లీ దానికి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్కి సంబంధం ఉండకపోవచ్చు సార్. ఎప్పుడైనా సరే టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ వేరు, ఎలక్ట్రిసిటీ బోర్డ్ నోటిఫికేషన్స్ వేరు. దాంతో సంబంధం ఉండదు, దానికి మనకి ఎలాంటి సంబంధం ఉండదు సార్. బట్ మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా కన్ఫర్మేషన్ అనేది లేదు. ఎప్పుడు వస్తుంది అనేది మొన్న మన స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్. ఇంకా కొంచెం కన్ఫర్మేషన్స్ రావాల్సి ఉన్నాయి. నోటిఫికేషన్ రెడీ ఉంది, బట్ గవర్నమెంటే డిలే చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు. సో ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. బట్ అప్ టు దట్ బియాండ్ యువర్ ప్రిపరేషన్ మాత్రం డిలే చేయొద్దు సార్. కొంచెం బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, రైట్? అండ్ ఇంకా ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది సార్. ఇంకా ఎవరైనా ఆఫ్లైన్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ఆఫ్లైన్ మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో. అది కాకుండా ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సాయి మీద జేఎల్ఎం అనే యాప్ ఉంటుంది సార్. ఈ సాయి మీద జేఎల్ఎం అనే యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో సాయి మీద అని కొడితే చాలా యాప్స్ వస్తాయి సార్ మనవి. బట్ ఐటీఐ వాళ్ళకి ఉన్నది సాయి మీద జేఎల్ఎం యాప్ సార్. ఈ సాయి మీద జేఎల్ఎం యాప్లో మీరు డెమో వీడియోస్ ఉంటాయి. మీరు డెమో వీడియోస్ విన్న తర్వాత ఒక ఐడియాకి మీరు రావచ్చు సార్. ఒకవేళ మీకు 1 ఇయర్ యాక్సెస్ కావాలంటే యాక్చువల్గా 6,000 ఉంటుంది సార్. బట్ ఇప్పుడు మన సంక్రాంతి ఆఫర్ అని మళ్ళీ 5,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. విల్ ప్రొవైడ్ యూ ఎట్ 5,000 అప్ టు సంక్రాంతి వరకు. 15th లోపు ఎవరైతే తీసుకుంటారో, ఈ 15th జనవరి లోపు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 5,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంకా ఆన్లైన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ తీసుకోవచ్చు. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ అయినా సరే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద మొబైల్ నెంబర్స్. మన సాయి మీద మొబైల్ నెంబర్కి కాల్ చేయవచ్చు. బట్ బియాండ్ ప్రిపరేషన్ సార్, మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారా, ఆన్లైనా ఆఫ్లైనా, ఏదో ఒకటి పర్ డే 24 అవర్స్లో కొంత టైంని మీరు ప్రిపరేషన్కి ఇవ్వండి, పక్కన పడేయొద్దు. కొంత టైంని మీరు ప్రిపరేషన్కి ఇచ్చి మిగతా టైం మీ ఇష్టం. బియాండ్ ప్రిపరేషన్ మీరు ఇప్పుడే తీసుకుంటారా, ఆన్లైన్ తర్వాత తీసుకుంటారా, ఆఫ్లైన్ తర్వాత, అదంతా మీ ఓన్ ప్రిపరేషనా, ఏదో విధంగా ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్ మ్యాండేటరీ సార్. అది మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోలో మనము ఇల్యూమినేషన్ గురించి డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ఈరోజు మన క్లాస్లో ఇల్యూమినేషన్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎస్పెషల్లీ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఇల్యూమినేషన్ పైన అరౌండ్ ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ ప్రతి ఎగ్జామ్లో. ఈ 4 to 5 క్వశ్చన్స్లో ఒక 2 వరకు ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్, ఒక 2 ప్రాబ్లమ్స్ వరకు. ఈ 4 to 5 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అంటే, జనరల్గా ఒకటి బేసిక్స్, వాట్ ఈజ్ లైట్ అంటే ఏమిటి అనే దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు సార్ బేసికల్గా. దాని తర్వాత మనకి ఒక 10 డెఫినేషన్స్ ఉన్నాయి సార్. ఈ 10 డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు అండ్ ప్రమాణాలు, డెఫినేషన్స్ అండ్ యూనిట్స్. ఇదేమో కాంతి అంటే ఏమిటి అని ఒక పాయింట్. దాని తర్వాత మనకు అరౌండ్ ఒక 10 నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాలకి ప్రమాణాలు ఇగో వీటిని బేస్ చేసుకొని మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు సార్. ప్రాబ్లం అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఒక 10 వరకు ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఈ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. రీసెంట్గా యూటిలైజేషన్ ఫ్యాక్టర్ పైన క్వశ్చన్ అడిగినట్లుగా యూటిలైజేషన్ ఫ్యాక్టర్, రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అండ్ రిడక్షన్ ఫ్యాక్టర్, ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇలాంటి వాటిపైన కూడా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. ఆఫ్ కోర్స్ దాని తర్వాత టైప్స్ ఆఫ్ లైట్ ఫిట్టింగ్స్ అని, గ్లేర్ అని ఒక చిన్న టాపిక్స్ ఉన్నాయి. వాటి తర్వాత నెక్స్ట్ నియమాలు, లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ యొక్క నియమాలు. ఈ ఇల్యూమినేషన్ యొక్క నియమాల పైన మనం క్వశ్చన్ అడిగితే ప్రాబ్లం అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. యాక్చువల్గా 2023లో ఏమడిగాడంటే జస్ట్ ఫార్ములా అడిగాడు. కానీ జనరల్గా మనకు
నియమాలు. ఈ నియమాలను బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అడుగుతాడు సార్. దీనిపైన ప్రాబ్లం అడగడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లం మీరు బాగా చూసుకోవాలి. దాని తర్వాత మనకున్నది ల్యాంప్స్. ఈ ల్యాంప్స్ అనే టాపిక్లోంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. యాక్చువల్గా ఈ ల్యాంప్స్లో మనకు చాలా ల్యాంప్స్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కాండసెంట్ ల్యాంపు, తర్వాత ఫ్లూరోసెంట్ ల్యాంపు, దాని తర్వాత సోడియం వెపర్ ల్యాంపు, మెర్క్యూరీ వెపర్ ల్యాంపు, నియాన్ ల్యాంపు, దాని తర్వాత ఆర్క్ ల్యాంపు, దాని తర్వాత ఏంటి సార్ హాలోజన్ ల్యాంపు. ఈ విధంగా మేజర్గా ఒక 7 ల్యాంప్స్ ఉన్నాయి సార్. ఈ 7 ల్యాంప్స్కి సంబంధించిన లైఫ్ టైము, ఈ 7 ల్యాంప్స్కి సంబంధించిన ఏంటిది లైఫ్ టైము, అన్నిటికీ సంబంధించిన ల్యాంప్స్ మనకున్న ఈ 7 ల్యాంప్స్లలో వాటన్నిటికీ సంబంధించిన లైఫ్ టైము, వాటికి అన్నిటికీ సంబంధించిన ఎఫిషియన్సీ, వాటిలో ఏమైనా కోటింగ్ ఉంటే కోటింగు, వాటిలో కలర్స్ ఏమున్నాయి వాటి యొక్క కలర్సు, దాని తర్వాత దానికి ఏమైనా పవర్ ఫ్యాక్టర్ వాల్యూస్ ఉంటే పవర్ ఫ్యాక్టరు, దానికి ఏమైనా స్టార్టింగ్ టైం ఉంటే స్టార్టింగ్ టైము, దాని తర్వాత వోల్టేజ్ అండ్ పవర్ రేటింగ్సు, అప్లికేషన్సు, వోల్టేజ్ అండ్ పవర్ రేటింగు, అప్లికేషన్సు, టెంపరేచర్ డీటెయిల్స్. ఈ విధంగా అరౌండ్ ఒక 9 to 10 పాయింట్స్ ఉంటాయి సార్. లైఫ్ టైము, ఎఫిషియన్సీ, కోటింగు, కలరు, గ్యాసెస్, అందులో ఏమైనా గ్యాసెస్ యూజ్ చేస్తే గ్యాసెస్. ఈ విధంగా ఈ 10 పాయింట్స్ని మీరు ఒక టేబుల్ లాగా రాసి పెట్టుకోవాలి సార్. ఒక టేబుల్ లాగా రాసి పెట్టుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం వెపర్ ల్యాంప్ లైఫ్ టైం ఒక 3000 వర్కింగ్ అవర్స్, ఎఫిషియన్సీ 60 to 70 హైయెస్ట్ లుమినస్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కోటింగ్ వచ్చేసి సోడియం కోటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని కలర్ వచ్చేసి స్టార్టింగ్లో పింక్ కలర్ ఉంటుంది, స్టార్ట్ అయిన తర్వాత ఎల్లో కలర్ వస్తుంది. పవర్ ఫ్యాక్టర్ 0.3 to 0.5 లాగింగ్ వరకు ఉంటుంది. దీని స్టార్టింగ్ టైం వచ్చేసి ఇనిషియల్గా 4 to 7 మినిట్స్ పడుతుంది, బట్ కంప్లీట్గా స్టార్ట్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. దీని వోల్టేజ్ రేటింగ్ 480 volts, దీని పవర్ రేటింగ్ 45 watts, 60 watts, 85 watts, 140 watts ఎంతైనా యూజ్ చేయొచ్చు. దీని అప్లికేషన్స్ హైవే లైటింగ్లో యూజ్ చేస్తాము అండ్ స్ట్రీట్ లైట్లలో యూజ్ చేస్తాము. దీని టెంపరేచర్ 300 degrees centigrade వరకు. దీంట్లో యూజ్ చేసే గ్యాస్ వచ్చేసి నియాను. ఈ విధంగా అంటే ఓన్లీ సోడియం వెపర్ ల్యాంప్కి సంబంధించిన అన్నీ ఒక దగ్గర ఉంటే ఈజీ సార్. సోడియం వెపర్ ల్యాంప్లో హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ ప్యారలల్ విత్ కెపాసిటర్. సోడియం వెపర్ ల్యాంప్లో ఇన్నర్ లేయర్ అవుటర్ లేయర్ మధ్యలో వాక్యూమ్ ఫిల్ అయి ఉంటుంది. సోడియం వెపర్ ల్యాంప్ని హారిజంటల్గా ప్లేస్ చేయాలా, వర్టికల్గా ప్లేస్ చేయాలా అని క్వశ్చన్ అడిగితే హారిజంటల్గా ప్లేస్ చేయాలి. సోడియం వెపర్ ల్యాంప్ని మోనోక్రోమాటిక్ ల్యాంప్ అంటారు. ఇలాంటివి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీరు పక్కనే రాసి పెట్టుకోవాలి. అప్పుడు ఆ ల్యాంప్ గురించి కంప్లీట్లీ ఇంకా అంతే సార్, అంతా అక్కడే ఉండాలి. ఈ విధంగా మీరు షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇల్యూమినేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా కొంచెం మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కాకపోతే ఇల్యూమినేషన్ మూన్ లైట్కి ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడు సార్. మూన్ లైట్కి ఇల్యూమినేషన్ 0.3 lux ఉంటుంది. అది కాకుండా ప్రెసిషన్ వర్క్ అంటే లైక్ ఏ ల్యాబొరేటరీ అప్లికేషన్స్లో ల్యాబ్లలో అలాంటి వాటిలలో అరౌండ్ 1000+ ఉండాలి, 500 to 1000 ఉండాలి ప్రెసిషన్ వర్క్లకి. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మీ నోట్స్లో ఉంటాయి సార్, క్లియర్గా మీ నోట్స్లో ఉంటాయి. ఇలా జస్ట్ ఒక ఓవర్వ్యూగా మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ నిర్వచనాలు ప్రమాణాలు ఒక 10 ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఒక 10 ఉన్నాయి. ఈ 10లో ఏవి ఇంపార్టెంట్ సార్ అంటే మీరు జాబ్ రావాలంటే అన్నీ ప్రిపేర్ అవ్వాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ లూమినస్ ఇంటెన్సిటీ అని ఒకటి ఉంది సార్. లూమినస్ ఇంటెన్సిటీ
దీనిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఈ ఒక్కదానిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం సార్. లూమినస్ ఇంటెన్సిటీని మనం ఐతోని చూపిస్తాం సార్. లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, లూమినస్ ఇంటెన్సిటీ అంటే లూమినస్ ఫ్లక్స్ టు ద సాలిడ్ యాంగిల్, లూమినస్ ఫ్లక్స్ టు ద సాలిడ్ యాంగిల్. ఇగో ఈ రేషియోని మనము లూమినస్ ఇంటెన్సిటీ అంటాం. తెలుగులో చెప్పాలంటే సాలిడ్ యాంగిల్ అంటే ఘనకోణము, లూమినస్ ఫ్లక్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కాంతి అభివాహము. ఈ కాంతి అభివాహకానికి మరియు సాలిడ్ యాంగిల్ ఘనకోణంకి మధ్యలో రేషియో, ప్రమాణ ఘనకోణంలో గల కాంతి అభివాహము. ఆ విధంగా లూమినస్ ఫ్లక్స్ టు ద సాలిడ్ యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు ఏంటిది సార్ అంటే 5/ω. ఏంటి సార్? కాంతి అభివాహముకు మరియు ఘనకోణంకి మధ్యలో గల నిష్పత్తినే మనము లూమినస్ ఇంటెన్సిటీ అంటాము. తెలుగు కొంచెం నాకు కష్టం సార్ యాక్చువల్గా, బట్ రాస్తున్నాను ఇక్కడ. కానీ లూమినస్ ఫ్లక్స్ టు ద సాలిడ్ యాంగిల్, లూమినస్ ఫ్లక్స్ బై సాలిడ్ యాంగిల్, దీన్ని మనం ఏమంటున్నామంటే లూమినస్ ఇంటెన్సిటీ అంటున్నాం. ఈ లూమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ ఏమవుతాయి సార్? లూమినస్ ఫ్లక్స్ వచ్చేసి లూమెన్స్ అండ్ ఇది వచ్చేసి స్టెరేడియన్స్. లూమెన్స్ ఫర్ స్టెరేడియన్స్ అనేది దీని యొక్క యూనిట్స్. ఈ లూమెన్స్ ఫర్ స్టెరేడియన్స్నే మనం ఏమంటున్నామంటే క్యాండెలా పవర్ అంటున్నాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్యాండెలా పవర్. దిస్ ఇస్ సింపుల్లీ ద యూనిట్స్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ. ఇక్కడ వరకు ప్రిపేర్ అవుతే సరిపోదు సార్. లాస్ట్ టైం 2023లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఎంఎస్సిపి అంటే ఏంటి? ఎంఎస్సిపి అంటే ఏంటి సార్? మీన్. ఎం అంటే మీన్, ఎస్ అంటే స్పియర్, మీన్ స్పెరికల్ క్యాండెలా పవర్. మీన్ స్పెరికల్ క్యాండెలా పవర్. ఈ మీన్ స్పెరికల్ క్యాండెలా పవర్నే ఎంఎస్సిపి అని పిలుస్తున్నాం. మీన్ స్పెరికల్ క్యాండెలా పవర్ అంటే యావరేజ్ ఆఫ్ క్యాండెలా పవర్స్ ఇన్ ఏ స్పియర్. దాన్ని మనం మీన్ స్పెరికల్ క్యాండెలా పవర్ అంటున్నాం. ఈ మీన్ స్పెరికల్ క్యాండెలా పవర్ యొక్క ఫార్ములా ఏంటి సార్? క్యాండెలా పవర్ అంటే ఇంటెన్సిటీనే సార్. ఇంటెన్సిటీ అంటే 5 స్పియర్ అన్నాడు కదా. మరి స్పియర్కి ఒమేగా ఎంతో ఆల్రెడీ మీరు ఒమేగా గురించి చదువు ఉండాలి. దీనికి ముందు ఒమేగా గురించి చదువుతాం. ఒమేగా అనేది స్పియర్కి ఎంత సార్ అంటే 4π. సో ఎంఎస్సిపి ఎంత సార్ అంటే 5/4π. దిస్ ఈజ్ వాట్ అవర్ ఎంఎస్సిపి. దీనిపైన చాలా క్వశ్చన్స్ అడిగాడు సార్. లేదు మీన్ హెమిస్పెరికల్ క్యాండెలా పవర్ అన్నాడు అనుకోండి, ఇదేమో స్పెరికల్, ఇదేమో హెమిస్పెరికల్. క్యాండెలా పవర్ అంటే ఏంటిది సార్? హెమిస్పెరికల్ క్యాండెలా పవర్ అంటే π/2π. సగం స్పియర్, ఇది ఫుల్ స్పియర్, ఇది సగం స్పియర్. ఫుల్ హాఫ్. తర్వాత మీన్ క్వాడ్రిక్ స్పియర్ క్యాండెలా పవర్. ఇక్కడ క్వాడ్రిక్ అంటాం సార్. మీన్ క్వాడ్రిక్ స్పెరికల్ క్యాండెలా పవర్ ఈజ్ అ 5/π. ఫుల్కి 4π, హాఫ్కి 2π, క్వార్టర్కి క్వాడ్రిక్ అంటాం సార్, దానికి π సార్. ఇవి ఆల్రెడీ మనం ఒమేగాలో చూస్తాం సార్, ఘనకోణం సాలిడ్ యాంగిల్స్లో చూస్తాం సార్. సో ఇది ఎంఎస్సిపి ఫార్ములా, ఎంహెచ్ఎస్సిపి ఫార్ములా, ఎంక్యూఎస్సిపి ఫార్ములా. దీనిపైన క్వశ్చన్ అడిగితే ఏమంటాడంటే, ఈ క్వశ్చన్ ఇలా అడిగాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ 200 volts lamp releasing 2200 lumens. ఎన్ని lumens రిలీజ్ చేస్తుందంట? 2200 lumens
by drawing 5 amperes of current, 5 amperes of current, 5 amperes of current from the supply, సప్లై నుంచి 5 amperes ఆఫ్ కరెంట్ను డ్రా చేస్తూ అది 2200 లూమెన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు సార్? క్వశ్చన్లో వోల్టేజ్ ఇచ్చినాడు 200 volts అండ్ కరెంట్ ఇచ్చినాడు 5 amperes అండ్ లూమినస్ ఫ్లక్స్ ఇచ్చినాడు 2200 లూమెన్స్. ఇప్పుడు దీనిపైన ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడగొచ్చు? ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఎంఎస్సిపి ఎంత అంటాడు. ఎంఎస్సిపి అంటే 5/4π అంటే 2200 by 4π, 4 into π. పై అంటే ఎంత? 3.14 అని మీకు తెలుసు, కానీ ఇక్కడ 3.14 కన్నా 22/7 రాసుకోవడం మంచిది. ఎందుకు? ఇగో 22 ఎక్కం అంటే ఇంకా 100 ఉంటుంది. ఇగో 4 1s 4 25s. ఈ 7 పైకి వెళ్తే 25 into 7 ఎంత సార్? అంటే ఎంత సార్? 25 into 6 150 కదా. 25 into 7 ఎంత అవుతుంది? 175 సిపి, 175 క్యాండిలా పవర్. ఇది ఎంఎస్సిపి ఆ క్వశ్చన్కి. అదే క్వశ్చన్లో మీన్ హెమిస్పెరికల్ క్యాండిలా పవర్ అని అడిగాడు అనుకోండి. మీన్ హెమిస్పెరికల్ క్యాండిలా పవర్ ఏమవుతుంది చెప్పండి? π/2π అంటే కరెక్ట్గా దీంట్లో సగమా డబులా? డబుల్. లేదంటే చూడండి 2200 by 2 into π అంటే 22/7, 22 ఎక్కం ఇగో 2 ఎక్కం 2 50 ఏళ్ళ 350 డబుల్ వస్తుంది సార్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో ఎంక్యూఎస్సిపి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది సార్ చెప్పండి? ఎంక్యూఎస్సిపి ఏమవుతుంది చెప్పండి సార్? 5/π అంటే 2200 by 22/7. ఇగో 22 ones ఈ 7 పైకి వెళ్తే 700 సిపి. దీనికన్నా ఇది డబుల్ ఉంటుంది, దీనికన్నా ఇది డబుల్ ఉంటుంది, దీనికన్నా ఇది 4 times ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఎంఎస్సిపి పర్ వాట్. ఎంఎస్సిపి పర్ వాట్ ఎంత? ఇది మన ఎస్పీడీసీఎల్లో అడిగిన క్వశ్చన్. ఎంఎస్సిపి మీకు తెలుసు, ఎంత వచ్చింది? ఎంఎస్సిపి 175 పర్ వాట్. వాట్ అంటే పవర్. ఇక్కడ వాట్ అంటే ఏం తీసుకోవాలి సార్? పవర్ అంటే ఏంటిది సార్? వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక వోల్టేజ్ ఇంటూ కరెంటే పవర్ అవుతుంది. పవర్ ఎంత అంటే 1000 watts. సో ఆన్సర్ ఏమవుతుంది? 175/1000. 175/1000 అంటే 0.175 ఎంఎస్సిపి పర్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా అడిగాడు అనుకోండి, మళ్ళీ ఏ విధంగా అడుగుతాడో తెలియదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సిపి పర్ ఆంపియర్ అని అడిగితే, ఏం లేదు సార్, యాజ్ యూజువల్గా చేయండి. ఎంఎస్సిపి బై కరెంట్, ఆంపియర్స్ అంటే కరెంటే కదా. సో ఎంఎస్సిపి ఎంత? 175 డివైడెడ్ బై ఎంత కరెంట్ తీసుకుందంట? 5 amperes. ఎంత చెప్పండి? 5 ones 5 threes 3 పోతే 15 అంటే ఇంకొక 25 అంటే 5 5s. సో దిస్ ఇస్ క్యాండిలా పవర్ ఫర్ ఆంపియర్. ఎందుకు? ఎంఎస్సిపి అంటే క్యాండిలా పవర్, కరెంట్ అంటే ఆంపియర్. ఎంఎస్సిపి అంటే క్యాండిలా పవర్ బై వాట్స్, పవర్ అంటే వాట్స్. ఈ విధంగా ఒక ప్రాబ్లమ్ని ఇన్ని విధాలుగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా దీనిపైన డెప్త్గా కూడా వెళ్ళొచ్చు, ఇంకా డెప్త్గా వెళ్ళి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. మీ ప్రిపరేషన్ మెథడాలజీ ఆ విధంగా ఉండాలి సార్.
ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం స్టాండర్డ్స్తో ప్రిపేర్ అవ్వండి సార్. అది ఎప్పుడైనా రాని నోటిఫికేషన్, మీ ప్రిపరేషన్ మాత్రం ఆపుకోవద్దు. ఆల్రెడీ ఆఫ్లైన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఆన్లైన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఓన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరికీ కూడా ఖచ్చితంగా నా సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కాల్. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చదవాలి, అంటే మీరు ఈవెన్ దో స్టూడెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ లేదు ఏది కాదు, ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు, నో ప్రాబ్లం. మీకు గైడ్ చేయడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ నాకు. బట్ బాగా ప్రిపేర్ అవ్వండి. జస్ట్ యూ నీడ్ టు ప్రిపేర్ వెల్. మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఏదో విధంగా. రైట్ సార్, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.